నెల్లూరు మినీ బైపాస్ లోని శ్రీనివాస అగ్రహారంలో సదరన్ ట్రావెల్స్ నూతన బ్రాంచ్ ను మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు నూతన బ్రాంచ్ ను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి సదరన్ ట్రావెల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సదరన్ ట్రావెల్స్ ను నెల్లూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. మరిన్ని నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడంతో పాటు కస్టమర్లకు మంచి సర్వీసును అందించాలని ఆమె ఆకాంక్షించారు. మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ భారతదేశపు అగ్రశ్రేణి పర్యాటక, ఆతిథ్య రంగ సంస్థలలో సదరన్ ట్రావెల్స్ ఒకటన్నారు. కస్టమర్లకి ఎనలేని సేవలు అందిస్తున్నామన్నారు. తమ సంస్థ ద్వారా 1000 మంది వరకు జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ మాజీ చైర్మన్ కోట గురుబ్రహ్మం, ట్రావెల్స్ నిర్వాహకులు ప్రవీణ్, వెంకటేశ్వరరావు, కార్తిక్ జైన్, దివ్య, రామారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నెల్లూరులో సదరన్ ట్రావెల్స్ వాళ్ళు కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. దానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. యాక్చువల్గా సదరన్ ట్రావెల్స్ వన్ ఆఫ్ ద ఎండి కృష్ణమోహన్ గారు మాకు ఢిల్లీ టీటీడీలో టెంపుల్లో బోర్డ్ మెంబరు. సో ఆ విధంగా నాకు ఆయన పరిచయము. సో ఆయన అడగంగానే మన నెల్లూరుకి ఒక మంచి వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో ఎందుకో నెల్లూరులో చాలా లేట్గా ఓపెన్ చేశారు. సో నెల్లూరుకి ఇంత మంచి ప్రపోజల్ వచ్చింది, ఇక్కడ సదరన్ ట్రావెల్స్ అందరు ప్రజలకి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను దీనికి ముఖ్య అతిథిగా అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ 1970లో వాళ్ళ ఫాదర్ శ్రీ ఆల్పాటి వెంకటేశ్వరరావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 సంవత్సరాల ముందు 40 లక్షల కస్టమర్లకి వాళ్ళ సర్వీసులు అందజేశారు. సో రీసెంట్గా గుంటూరులో ఓపెన్ చేశారు, ఇప్పుడు నెల్లూరులో ఓపెన్ చేశారు. వాళ్ళు ఈ మార్చి కల్లా ఇంకొక 50 ఇలాగే డివిజన్స్ ఓపెన్ చేయాలని వాళ్ళ ఇది ఉంది. ఈ సదరన్ ట్రావెల్స్లో ప్రతి ఒక్క కస్టమరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని నేను కూడా వినడం జరిగింది. సో వాళ్ళు ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని, అన్నిట్లో వాళ్ళ కస్టమర్స్కి ఇదే విధంగా వాళ్ళ సర్వీసులు అందజేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. పాటి కృష్ణమోహన్ అండి, సదరన్ ట్రావెల్స్కి మేనేజింగ్ డైరెక్టర్. సో ఈరోజు మనం నెల్లూరులో మన బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మన శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు మన ఢిల్లీ టీటీడీ టెంపుల్కి చైర్మన్గా ఉన్నారు. మనం అనుకోకుండా వారితో పాటు నేను కూడా అక్కడ బోర్డు మెంబర్గా వారితో పాటు పనిచేయడం జరిగింది. సో ఆ రిలేషన్తో మనం పిలిస్తే పాప వారు వచ్చారు. అండ్ అలాగే మన టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ వ్యామ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభకి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వారు కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్గా రిక్వెస్ట్ చేశారు. మన గురుబ్రహ్మం గారు ఇక్కడ సింహాచలి ఏపీ వ్యామ్ వైస్ ప్రెసిడెంట్ అండి, వారు కూడా మన్నించి వచ్చారు. అలాగే రాజశేఖర్ గారు చెన్నై నుంచి మనని రిక్వెస్ట్ మీద గ్లోబల్ అడ్వైజర్ అండి, ఆయన వ్యామ్ గ్లోబల్ అడ్వైజర్, వారు కూడా రావడం జరిగింది. సో మనకి 1970లో మా నాన్నగారు ఆల్పాటి వెంకటేశ్వర గారు ఈ సంస్థ స్థాపించారండి. ఒక ఒంగోలు దగ్గర ఒక చిన్న పల్లెటూరు రాసంగల్పాడు నుంచి ఆ రోజుల్లోనే ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఆగ్రా యూనివర్సిటీ నుంచి సివిల్స్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారండి. ఆ సివిల్స్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు, రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యారు. ఆ దృక్పథంతో ఆ జీవనోపాధి కోసం ఒక 10x10 షాపు అద్దెకి తీసుకున్న రోజుల్లో అప్పు తీసుకొచ్చి ఒక చిన్న ఆఫీస్ స్థాపించారండి. అంచెలంచెలుగా ఈరోజు దేవుడి దయ వల్ల ఎదిగి మనం 500 మంది పైన మంది పనిచేస్తారు సిబ్బంది, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కాకుండా ఇంకొక 500 మంది ఇండైరెక్ట్లీ పనిచేస్తారు. 1000 మందికి మనం జీవనోపాధి ఇవ్వగలుగుతున్నాం. ఈరోజు మన టూర్లు ఒక 1500 టూర్లు పైన మనకు ఆల్ ఓవర్ ద వరల్డ్ టూర్లు రన్ అవుతాయండి. ఇండియాలో చూసుకుంటే చారిత్రాత్మక ప్లేస్లు, పుణ్యక్షేత్రాలు, ఇవన్నీ టూర్లు రన్ అవుతాయి. మన ఢిల్లీ వెళ్ళామంటే ఢిల్లీ, జైపూర్, ఆగ్రా ఉంది, అలాగే కురుక్షేత్ర. మన టెంపుల్స్లో చూసుకుంటే చార్ధామ్ ఉంది, వైష్ణోదేవి, అమృత్సరు, ఈ పుష్కరాలు, ఈ కుంభాలు, వీటికి రెగ్యులర్గా మన టూర్లు రన్ అవుతాయి. సంవత్సరానికి 1,50,000 మంది పైన మన త్రూ ట్రావెల్ చేస్తారండి. చాలా నాణ్యతగా, నమ్మకంగా వాళ్ళకి వసతులు. ఈరోజు మనం సదరన్ ట్రావెల్స్ అంటే ఒక ట్రావెల్ ఏజెంట్ కాకుండా ఒక బ్రాండ్ లాగా ఎమర్జ్ అయ్యాం. ఎందుకంటే మనకున్న ఎస్ఓపీస్ ఎంత స్ట్రాంగ్గా పెట్టామంటే మనకున్న ట్రైన్డ్ సిబ్బంది వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. సిస్టమ్ అంతా ఆటోమేటిక్గా రన్ అవుతుంటుందండి. ఈరోజు మన దగ్గర 45 ఏళ్ళ నుంచి ఉన్న స్టాఫ్ కూడా ఉన్నారండి. మా దగ్గర ఎట్రిషన్ లేదు.
స్టాఫ్ వస్తారు కానీ వెళ్ళరండి మా దగ్గరికి జనరల్గా. సో మా డ్రైవర్స్ కానీ మా సిబ్బంది కానీ చాలా బాగా పనిచేస్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అందుకని వాళ్ళ వల్లే ఈరోజు మనం ఎదుగుతున్నాం, అందరికీ జాగ్రత్తగా మనం సేవలు అందించగలుగుతున్నామండి. అది కాకుండా మన కంపెనీకి ఒక 4 హోటల్స్ ఉన్నాయండి. 225 కీస్ ఉన్నాయి మొత్తం మనకి. ఢిల్లీలో ఉందండి మన హోటలు, రెస్టారెంట్స్ హోటల్ ఉంది. అలాగే జైపూర్లో ఉందండి 4 స్టార్ డీలక్స్, మనం పార్క్ గ్రూప్కి ఇచ్చాం రన్ చేయడానికి. అలాగే విజయవాడలో ఉందండి. దెన్ రీసెంట్గా మనకి కాశీ విశ్వనాథ్ కారిడార్ వారణాసిలో పీఎం గారు నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు ఒక కారిడారు. ఆ కారిడార్ ప్రాంగణ లోపలనే మనకు ఒక హోటల్ ఇచ్చిందండి. అది జస్ట్ మన గుడికిను మన బిల్డింగ్కి ఓన్లీ 10 సెకండ్స్ దూరంలో ఉంది. సో అక్కడ మన ఒక హోటల్ మన పేరుతోనే సదరన్ గ్రాండ్ కాశీ పేరుతో రన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళే తెలుగువారు చాలామంది ప్యాటర్నైజ్ చేస్తారు. మన తెలుగువారికి ఒక ఇది ఉంటుంది ఆనవాయితీ, కాశీ వెళ్తే 9 రాత్రులు నగర పొరమేరల్లోనే అందులోనే నగరంలోనే ఉండాలని ఒక ఇది ఉంది. సో మన హోటల్ వెళ్ళి ఎంతోమంది ఉంటారు. ఆ గుడి లోపల ఉండడం వల్ల వాళ్ళు ఎన్నోసార్లు దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది. చాలా నాణ్యతగా చక్కగా చేస్తున్నామండి. సో ఒక 8 టైమ్స్ మనకు నేషనల్ టూరిజం అవార్డు వచ్చింది, ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. అది కాకుండా వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇచ్చినాయి మనకి. ఆంధ్ర అనుకోండి, తెలంగాణ అనుకోండి, యూపీ అని అలా మల్టిపుల్ స్టేట్స్ మనకి చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయండి. సో మా కస్టమర్లకి మమ్మల్ని నమ్ముకుని ఇన్ని సంవత్సరాల నుంచి సేవలు తీసుకుంటున్న మన కస్టమర్లకి మాకు అవకాశం వచ్చినందుకు మా శ్రేయోభిలాషులకి, మా స్టాఫ్కి, మా సిబ్బందికి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు.